దేవుని వాక్యాన్ని చాలా తేలికగా తీసుకునేటటువంటి వాళ్ళు, నోటికి వచ్చినట్టు దేవుని నామాన్ని దూషించేటటువంటి సహోదరులు చాలా భయపడాలండి. మనం కేవలం మానవులము. మరి ఒక క్షణం నుండి మరో క్షణం మాయమైపోయేటటువంటి నీడ లాంటి వాళ్ళము, ఎగిరిపోయే గడ్డి లాంటి వాళ్ళము, రాలిపోయేటటువంటి పువ్వు లాంటి జీవితం మంది. ఆఫ్టర్ ఆల్ 60, 70 or 80 years మహా అయితే. అంతకు మించి మనం జీవించడం చాలా కష్టము. జీవించినటువంటి కొద్ది సంవత్సరాలు కూడా చాలా ఆయాసకరమైనటువంటి జీవితాలని మనం జీవిస్తూ ఉంటాం మనుషులమి. కాబట్టి భగవంతుడైనటువంటి వాడు మనకెంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనలో ప్రాణం ఉన్నప్పుడే, ఇది పోయిన తర్వాత ఎవ్వరికీ అన్వేషించడం అసలు పొరపాటును కూడా కుదరదు. మన కంఠంలో ప్రాణం ఉండగానే మరి సత్యాన్వేషణ చేసి దైవం ఏంటి అసలు అనేది తెలుసుకోకపోతే నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. మరణించిన తర్వాత అసలైనటువంటి ప్రపంచం ఒకటి ఉంది. ఆ అసలైన ప్రపంచంలో దేవుడు తీర్పు తీరుస్తారు ప్రతి మానవునికి. మనం మాట్లాడిన ప్రతి మాట, మనం చేసిన ప్రతి క్రియ మన గ్రంథాల్లో లిఖించబడి ఉంటాయి. వాటిని ఎదురుగా పెట్టి దేవుడు నువ్వు ఇలా చేసావు అని చెప్పి అంటే తప్పించుకొనటానికి మానవునికి ఉండదు, కాదు అంటానికి. కాబట్టి బహు జాగ్రత్తగా మన క్రియలు ఈ భూమి మీద ఉండగానే స్వర్గానికి వెళ్ళటానికి బాటలు వేసుకోవాలి. మనం దారి ఏర్పరచుకోవాలి. దారి ఏంటి అని అంటే బైబిల్లో ఉంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు. ఆయన మాత్రమే మార్గము స్వర్గానికి వెళ్ళటానికి, దారి ఎటు అని చెప్పటానికి, ఏంటి అని చెప్పటానికి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవ్వరికి కనపడినట్ల కులాలు మతాలు మార్చుకొని అవసరం లేదు. మీ హృదయం ఒక్కటి మారి దేవుని తెలుసుకుంటే అది మాత్రం ఆయన సంతోషించేటటువంటి విషయం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరు హూ ఈజ్ రియల్ గాడ్ అనేది తెలుసుకోవలసిందిగా మనవి.